Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్, ఈ స్టాక్ మార్కెట్ అనే దీని బిజినెస్ అనవచ్చు, లేదంటే ఈ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దీన్ని, ఈ ప్లాట్ఫామ్ని మనం పార్ట్ టైమ్గా యూస్ చేసుకోవచ్చా? వై? బికాజ్ మీరు ఆల్మోస్ట్ ఒక 366 మెంబర్స్ అబవ్ పీపుల్కి, మీ స్టూడెంట్స్కి గురుప్రసాద్ అకాడమీ నుంచి ట్రైనింగ్ ఇస్తారు. మోర్ దెన్ 450 అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా F&O కూడా ట్రేడ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఎంతవరకు మనం దీన్ని ఇలా ఆప్షన్గా మెయింటైన్ చేయొచ్చు అంటారు సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఇప్పుడుండే ఇంజనీర్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. స్టాక్ మార్కెట్లో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ మన ప్రొఫెషన్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఇది వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్గానే తీసుకోవాలి. పార్ట్ టైం అయినా సరే ప్యాసివ్ అంటే తన పని అది చేస్తూ ఉంటుంది, మన పని మనం చేయాలి. ఇది నేను చెప్పేది. ఇందులో వచ్చి ఒక కేటగిరీ వైజ్గా చెప్తాను మీకు. సపోజ్ మీరు ఎక్కడన్నా వర్క్ చేస్తున్నారు, నాకు రెగ్యులర్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి సార్ అని అనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ సైడ్లోంచి మీ రెగ్యులర్ ఇన్కంలో ఒక 10%, 15% ఎవ్రీ మంత్ మీరు నిఫ్టీ 50 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారంటే, మీ ఉద్యోగం జీతంతో పాటు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక 20 years మీరు ఇలా చేస్తే, అది కూడా ఎవరి స్థాయికి వాళ్ళు చేస్తే లక్షలు రావచ్చు, కోట్లు రావచ్చు. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. 10%. ఇది ఒక కేటగిరీ. ఇది వచ్చి ఒక ప్యాసివే కదా, ఇతని పని ఇతను చేస్తున్నాడు. స్టాక్స్ వచ్చి ఆటోమేటిక్గా కొని పెడతాడు, పెరుగుతూ ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత చూస్తే ఇతని రిటైర్మెంట్ డబ్బు కంటే ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టాక్స్లో రిటర్న్స్ ఎనార్మస్ రిటర్న్స్ అంటే అది ఎవరికి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడుండే జనరేషన్కి వస్తుంది. అయితే అంత ఓర్పు సహనం ఉండాలి. చాలామంది ఏంటి, ఈరోజు పెట్టేసి రేపు డబ్బు కావాలి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో కావాలి, 1 yearలో కావాలి అని వచ్చి పోగొట్టుకొని వెళ్ళిపోతారు. అలా కాదు, ఒక లాంగ్ స్టాండింగ్. ముఖ్యంగా ఇంట్రా డే అనేది ఇలాంటి దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంది కదా సార్, విత్ ఇన్ డేలో ప్రాఫిట్స్ కోసం. అందుకే చెప్తాను, అలాంటి వాళ్ళు ఆ ఓర్పు లేదు. ఇంకొకటి సెకండ్ కేటగిరీ ఏంటంటే, సార్ నాకు ప్యాసివ్ ఇన్కంలోనే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి. అలా అన్నప్పుడు మనం ఏం చేయాలి, మార్కెట్లో సైడ్గా ఒక నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, మేము మాలాంటి చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నేను నా దగ్గరే రావాలని అనట్లేదు, చాలామంది ఉన్నారు. మీరు ఎవరి దగ్గరైనా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. అందులో నన్ను కూడా కలుపుకోండి. అది అంతే. ట్రైనింగ్ మీరు ఎక్కడైనా తీసుకోండి. బట్ నేనేమంటానంటే, ప్యాసివ్ ఇన్కమ్ కోసం కూడా ఒక ట్రైనింగ్ అనేది తీసుకొని ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్లో ఒక 20 daysలో, ఒక 1 monthలో ఒక ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలి. అలా అనుకునేటప్పుడు వాళ్ళు వచ్చి ఒక మంచి మెంటర్ని ఎన్నుకొని పర్ఫెక్ట్ ఒక పాత్లో వెళ్తే ఈ ప్యాసివ్ ఇన్కమే వాళ్ళు ఎందుకంటే జనరల్గా ఇప్పుడుండే యంగ్ జనరేషన్ అండి 22-23 yearsలోనే యానింగ్కి వెళ్ళిపోతున్నారు. మ్యాక్సిమం వాళ్ళు ఒక 45. ఎందుకంటే ఆ రోజుల్లో మనం అంటే నేను చెప్పేది ఏంటంటే 60 years, 80 years అయినా కూడా హెల్తీగా వర్క్ చేశారు. ఇప్పుడు 24 hours కంప్యూటర్స్ ముందు కూర్చుంటున్నారు. ఆ 20 years వర్క్ చేసేటప్పటికే వాళ్ళకి ఆ స్ట్రెస్ వచ్చేస్తుంది. సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఏంటంటే, మాకు అదర్ సోర్స్ ఇన్కమ్ కావాలి అని అనుకునే వాళ్ళకందరికీ ఇది ఒక వరప్రసాదం అనే చెప్పాలి. ఎందుకంటే ఫారిన్లో అంతా స్టాక్ మార్కెట్ ఎప్పుడో డెవలప్ అయిపోయింది. మనం ఈ మధ్య నేను యూఎస్ కూడా వెళ్ళొచ్చాను. నా ఫ్రెండ్స్, స్నేహితులు చాలామంది ఉన్నారు. అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉన్నింది, నేను వెళ్ళొచ్చాను. జనరల్గా చెప్తాను వినండి, ఒక 100 మందిలో కంపల్సరీ ఒక 70 మంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. బట్ ఇండియాలో ప్రతి 100 మందిలో మీరు అడిగారంటే స్టాక్స్లో ఎంతమంది ఇన్వెస్ట్ చేశారంటే 2 కూడా ఉండరు. రేషియో వైస్గా చూడండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, డబ్బు కావాలి, తొందరగా కావాలి,
తొందరగా పైకి వెళ్ళిపోవాలి, పైకి వచ్చేయాలి. అలా కాదు, బాగా అనుభవం ఉండి నేర్చుకొని చేసే వాళ్ళకి దీనంత మంచి బిజినెస్ ఇంకోటి లేదు. ఎందుకంటే కొన్ని కోట్ల ప్రాఫిట్స్ ఇచ్చింది, ఇక మీద ఇస్తుంది. సింపుల్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక స్టాక్ చెప్తాను. ఇప్పుడు స్విగ్గీ ఇప్పుడు వచ్చింది, ఖచ్చితంగా 1000 రూపాయల టార్గెట్ వెళ్ళబోతుంది. డ్యామ్ షూర్గా టచ్ అవుతుంది, హిట్ అవుద్ది అంటారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 2 ఇయర్స్లో మీరు చూడబోతారు. అదేలాగా రీసెంట్గా పార్క్ హోటల్స్ అని కూడా వచ్చింది, 195 165 ఎంతో ఉంది. తర్వాత ఇప్పుడు చిన్న స్టాక్ ఉంది ఐడిఎఫ్సి, 65 రూపీస్ ఉంది. నేను ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఐసిఐసి బ్యాంక్ 65 రూపాయలు ఉంది. 65 రూపాయల నుంచి ఎన్నిసార్లు 1000కి వెళ్ళింది, మళ్ళీ స్ప్లిట్ అయింది. ఆ 65 రూపాయల వాల్యూ నాకు తెలిసి ఇప్పుడు ఐసిఐసి ఎట్లయినా సరే ఒక 5000 ఉంటుంది. అదేలాగానే ఇప్పుడు ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా 65 రూపీస్ ఉంది. నెక్స్ట్ 20 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉంటే లాంగ్ టర్మ్గా అలాంటి బ్యాంక్ ఇప్పుడు ఒకటి ఉంది, బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకో. ఇవన్నీ యంగ్స్టర్స్కి చెప్పేది ఒక, ఎందుకంటే మనం ఎక్కడో పోవాలి, ఏమేమి సంపాదించాలి, పెద్ద పెద్ద ప్లాన్సే అవసరం లేదు, మన కళ్ళ ముందే ఉంది. బట్ ఏంటంటే లిమిటెడ్గా మనం చేసుకొని చేస్తే ప్యాసివ్ ఇన్కమ్, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఇన్కమ్. బట్ దీన్ని మెయిన్ రూట్లో నేను 100% ఈ బిజినెస్సే నమ్ముకొని నేను స్టాక్ మార్కెట్లో నేను చేస్తాను 100% అని అంటే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ముఖ్యంగా అప్కమింగ్ వెబినార్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎప్పుడు ఉండబోతున్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? ఇది సార్ వర్క్షాపే సార్, వెబినార్స్ కాదు, మన వర్క్షాప్స్. నెక్స్ట్ 27th వర్క్షాప్ వచ్చి జనవరి 25, 26 2 days ఉంది. ఆల్రెడీ ఇప్పుడు బుకింగ్స్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది, లాస్ట్ ఫ్యూ సీట్స్ ఉన్నాయి. అది ఒక లిమిటెడ్ సీట్సే సార్, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రెగ్యులర్గా బుక్ చేసుకుంటున్నారు. అండ్ మీరు మంత్లీ రిపోర్ట్స్ కూడా మెయింటైన్ చేస్తారని తెలుస్తాం. ఎవ్రీ మంత్ మనం ఎవ్రీ మంత్ దాదాపు ఇప్పటికి మనం ఒక మన సిస్టంలో ఒక 3.5 lakh బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అది ఆల్రెడీ ప్రూవ్డ్. అది ఇప్పుడు వచ్చి దాదాపు ఒక 12 lakhs ప్రాఫిట్లో ఉంది. ఇది 3.5 lakh ప్లస్ 12 lakhs. ఇట్స్ అ ప్రూవన్ ఓపెన్ రికార్డ్ ఉంటుంది, ఎవరు ఏ డేట్లో వచ్చి చెక్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా F&Oలో ఈ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అందులో ప్రాఫిట్ మేకింగ్ అనేది ఈక్విటీ కూడా ఉంది. ఈక్విటీ షార్ట్ టర్మ్లో 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని కూడా నేర్పిస్తాం, రెండు నేర్పిస్తాం. ఎందుకంటే ఈ కొంతమంది F&O ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఈక్విటీ ఉంటుంది. అవును, కాబట్టి రెండు నేర్పిస్తాం. సో వండర్ఫుల్గా మీరు ఈ F&O అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అలాగే ఈక్విటీ కూడా నేర్చుకోవాలనుకున్నట్లయితే సార్ చెప్పిన విధంగా జనవరిలో మీకు వర్క్షాప్స్ అనేవి ఉంటున్నాయి. అండ్ అదే కాకుండా స్పెసిఫిక్ ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా కలవడానికి స్కోప్ అనేది ఉంది. ముఖ్యంగా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు. అండ్ అలాగే ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.